రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తుల పరిరక్షణ లక్ష్యంగా ముందుకు సాగుతున్న హైడ్రా మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. హైదరాబాద్ లోని అక్రమ కట్టడాలపై ఉక్కుపాతం మోపుతోంది. నగరంలో మరోసారి కూల్చివేతలు చేపట్టింది. గచ్చిబౌలి ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్ లో అక్రమ షెడ్లను కూల్చేసింది. సంధ్యా కన్వెన్షన్ యాజమాని శ్రీధర్ రావు అక్రమాలపై పలువురు బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం గత మంగళవారం నిందితుడిపై తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రహదారులు ఆక్రమించి పలు నిర్మాణాలు చేపట్టడాన్ని సీరియస్ గా పరిగణించింది. ఫైనల్ హియరింగ్ కోసం ఈ నెల 18వ తేదీకి కేసును వాయిదా వేసింది. ఈ నేపథ్యంలోనే హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. లేఅవుట్ లో అక్రమ కట్టడాలను నేలమట్టం చేసింది. అనుమతులు లేని స్టేట్స్ కట్టడాలను తొలగించారు హైడ్రా అధికారులు. ప్రభుత్వ ప్రైవేటు ఆస్తుల పరిరక్షణ లక్ష్యంగా ముందుకు సాగుతున్న హైడ్రా మరింత దూకుడుగా వ్యవహరిస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మహేందర్, మరి ప్రస్తుతం సంధ్యా కన్వెన్షన్ యాజమాని శ్రీధర్ రావు ఈ యొక్క అక్రమాలపై అయితే పలువురు బాధితులైతే హైకోర్టును ఆశ్రయించినట్టు తెలుస్తుంది. అలాగే ఈ యొక్క రహదారులను ఆక్రమించి పలు నిర్మాణాలు చేపడుతున్నట్టుగా చాలా సీరియస్ గా తీసుకొని ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? తెలంగాణలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు ఏదైతే హైడ్రా పుట్టుకొచ్చిందో మరి హైడ్రా దూకుడు అయితే పెంచింది. హైడ్రాకు ప్రశంసలు నిలుస్తున్నాయి. తాజాగా అంటే నేడు గచ్చిబౌలిలో అక్రమ కట్టడాలను అయితే అధికారులు అయితే కూల్చివేస్తున్నారు. సోమవారం అంటే నేడు ఉదయం తెల్లవారుజాము నుంచి కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. కూల్చివేతలకు సంబంధించినటువంటి ఒకసారి మనం మాట్లాడుకున్నట్టయితే గచ్చిబౌలి సర్కిల్లో ఏదైతే డిఎల్ఎస్ సర్కిల్లో సంధ్యా కన్వెన్షన్ అనేది ఒకటి ఏదైతుందో అక్కడ మొత్తం కూడా అక్రమ కట్టడాలు అనేటట్టుగా కూడా అధికారులు గుర్తించడం జరిగింది. ఇక్కడ గతంలో ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీ ఏదైతుందో ఆ లేఅవుట్ మొత్తం నిర్మించడం జరిగింది. మరి ఆ నిర్మాణంలో అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారు అన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి ప్లాట్ ఓనర్లందరూ కూడా శ్రీధర్ రావు అనేటువంటి వ్యక్తి పైన కంప్లైంట్ చేయడం జరిగింది. హైడ్రా కూడా ఫిర్యాదు చేశారు, కోర్టుకు వెళ్ళారు. ఇవన్నీ నడుస్తున్న క్రమం. మొత్తం అయితే హైడ్రా అధికారులు కూడా ఆ ప్రాంతాలను కూడా పరిశీలించడం జరిగింది. అక్రమ నిర్మాణాలను కూడా గుర్తించడం జరిగింది. అలాగే అక్కడ ఉన్నటువంటి పెట్రోల్ బంక్ సహా పలు నిర్మాణాలు కూల్చివేతకు సిద్ధమైతే అయ్యారు. అదితో రంగంలో ఉన్నటువంటి అధికారులు చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గచ్చిబౌలిలోని ఈ ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్ లో సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్ రావు అక్రమాలపై ఇప్పటికే పలువురు బాధితులు అయితే హైకోర్టును అయితే ఆశ్రయించారు. ఆ హైకోర్టు విచారణ చేపట్టిన న్యాయస్థానం మొత్తంగా నిన్న అంటే గత మంగళవారం సంధ్యా శ్రీధర్ రావుపై తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేసిన విషయం తెలిసింది. అయితే రహదారులు ఆక్రమించి పలు నిర్మాణాలు చేపట్టాలని అయితే కోర్టు అలాగే హైడ్రా కూడా సీరియస్ గా పరిగణించాయి. మొత్తం ఈ లేఅవుట్ 20 ఎకరాల పరిధిలో అయితే ఉంది. దీంట్లో 162 వరకు కూడా ప్లాట్లు అయితే ఉన్నాయి. హైదరాబాద్ మెజార్టీ ప్లాట్లు తనవే అనే ఉద్దేశంతో సంధ్యా శ్రీధర్ రావు రహదారులు పార్కులు ఇవన్నీ కూడా వేయడం జరిగింది. అయితే ఈ అక్రమ అంటే ఇప్పటికీ ఈ పార్కులను ఇవన్నీ కూడా అది ఆక్రమిస్తే ఈ ఏ వ్యవస్థ కూడా చూస్తూ ఊరుకోదనేది మాత్రం ఖచ్చితంగా తెల్లమైంది. మొత్తానికి అయితే హైడ్రా అక్రమాలు తొలగించేందుకైతే ముందుకు వచ్చింది. ఒకసారి లేఅవుట్ వేస్తే అదే కొనసాగుతుందని స్పష్టం చేసింది. దాంట్లో పదే మార్పులు చేయడం ఒక బైలాస్ ఉంటుంది. ఆ పర్మిషన్ కి వెళ్ళినప్పుడు ఆ బైలాస్ కూడా పెడతారు. కానీ ఇలా ఇష్టం వచ్చినట్టుగా మెజార్టీ షేర్ ఉంటే మాత్రం మార్చడానికి వీలు లేదు అనేది కోర్టు కూడా స్పష్టం చేయడం జరిగింది. మొత్తానికి హైకోర్టు ఈ బాధితులు ఏదైతే ఉన్నారో ప్లాట్ యజమానులు వారి బోర్డును అయితే హైకోర్టుకు నిర్ణయించుకున్నారు. వాళ్ళు కూడా హైకోర్టు కూడా వాళ్ళ మొత్తం కూడా విన్నది. లేఅవుట్ లో సరిహద్దులను కూడా చెరిపేసి ఇష్టానుసారంగా ఈ నిర్మాణాలు చేపడుతున్నారు సంధ్యా శ్రీధర్ రావు అని ఫిర్యాదు చేశారు. మరి ఎక్కువ ప్లాట్లు కొనడం, తమను భయపెట్టించి మిగతావి కూడా సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో తమను భయపెట్టిస్తున్నారన్నట్టుగా కూడా ప్రయత్నం చేస్తున్నారన్నట్టుగా ఈ బాధితులందరూ కూడా ఇప్పటికే హైకోర్టుకి అయితే వెళ్లి తమ బాధలను చెప్పుకోవడం జరిగింది. మొత్తానికి లేఅవుట్ లో రహదారులు ఆ పక్కన ఉన్నటువంటి ప్లాట్లు మొత్తం ఈ లేఅవుట్ ఉన్నటువంటి పార్కు కూడా
సరిహద్దులు పట్టించుకోకుండా నిర్మాణాలు చేపట్టారని హైకోర్టు దృష్టికి వాళ్ళు తీసుకెళ్లడం జరిగింది. ఇదే మనైతే తనపై దాడి చేసే వారిని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. మరి ఒక ప్లాట్ యజమానురాలు అయితే ఈ తనపై దాడి చేయడం కాకుండా తప్పుడు కేసులు కూడా పెట్టారని ఈ సంధ్యా శ్రీధరరావుపై బాధితులు అయితే గతంలో ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఫిర్యాదులో ఎత్తున్నారు. మొత్తంగా సంధ్యా శ్రీధరరావుకు గతంలో 10 లక్షలు సుప్రీంకోర్టు ఫైన్ విధించిన విషయాన్ని కూడా కోర్టు దృష్టికి అయితే వాళ్ళు తీసుకురావడం జరిగింది. తమ ప్లాట్ లో చూడడానికి కూడా వీలు లేకుండా చేశారని వాపోవడం జరిగింది. నేరుగా దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేసిన సమయంలో తమ హైడ్రాను అయితే ఆశ్రయించామని బాధితులపై హైడ్రా అధికారులు వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అంటే హైదరాబాద్ లో ఏ చిన్న స్థలాన్ని హైడ్రా ముట్టుకున్నా కూడా పెద్ద రాజధాని జరుగుతున్న విషయం. మరి ఇలాంటి దానిపైన పూర్తిగా హైడ్రా అధికారులకు తెలియగానే పూర్తిగా గ్రౌండ్ లెవెల్లో అసలు వాస్తవాలు ఏంటనే వాటిపైన అయితే హైడ్రా అధికారులు దృష్టి సారించారు. తర్వాత ఇందులో జరిగినటువంటి తప్పులు ఏమన్నాయో వాటిని గుర్తించిన తర్వాత వాళ్ళు ఇప్పుడు కూల్చివేతలకైతే రంగం సిద్ధం చేసుకున్నారు. మరి ఈ ఫిర్యాదులన్నీ విన్నాక చేసే విజయసేన కూడా ఇప్పటికే రహదారుల పునరుద్ధరణకు తమ హైడ్రా సూచించామని కూడా చెప్పడం జరిగింది. ప్లాట్ల యజమానులకు అండగా హైకోర్టు ఉంటుందని ధైర్యం కూడా చెప్పారు. లేఅవుట్ లోని రహదారులు కావచ్చు, పార్కులు కావచ్చు, పూర్తిగా వాటిని అంటే మునుపులా ఉన్నాయో వాటిని అలాగే పునరుద్ధరించాలని హైకోర్టు హైకోర్టు కూడా తెలిపింది. మరి ఇటు ఫైనల్ హియరింగ్ కోసం ఈ నెల 18వ తేదీన కేసు అయితే వాయిదా వేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో హైడ్రా మాత్రం ఉదయమే కూల్చివేత చేపట్టడం జరిగింది. ఇటు ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్ లో ఈ అక్రమ కట్టడాలను పూర్తిగా నేలమట్టం చేస్తుంది. అనుమతులు లేని షెడ్స్ కట్టడాలు పూర్తిగా తొలగిస్తున్నది. ఇంకా తొలగింపు కొనసాగుతున్నదని చెప్పొచ్చు. రైట్. మరి మహేందర్ ఒక షెడ్ల యొక్క షాప్ వాళ్ళ పరిస్థితి ఏమంటున్నారు, మరి వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు? అంటే ఆ షెడ్లు ఫుడ్ కోర్ట్ లాగా ఈ షెడ్లు వేసేసి ఒక్కొక్కరికి రెంట్కి ఇస్తున్నటువంటి పరిస్థితులు అన్ని కూడా ఉన్నాయి. వాటిని కొన్ని తన ప్లాట్ లో ఉన్న వాటిని మాత్రం టచ్ చేయకుండా ఇతర ప్లాట్ల కావచ్చు, రోడ్ల పైన కావచ్చు, పార్క్ స్థలంలో ఉన్నవి ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం హైదరాబాద్ కూర్చోవేస్తుంది. వారందరికీ కూడా ఇటు సంజయ్ శ్రీధర్ సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి ఇవ్వడమా లేక వారు ఇంకేమైనా అంటే ఏదైనా ఆలోచిస్తుంది. వాళ్ళు కూడా ఇంత ఆ స్థలంలో ఏదైతే అంతా కూడా కార్పొరేట్ ప్రాంతం, అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఈ చిన్న ఫుడ్ కోర్ట్ కానీ ఇంకేదైనా పెట్టుకుంటే బెనిఫిట్ అవుతుంది అంటే చాలా ఉద్దేశంతో అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళంతా కూడా చిన్నపాటి బిజినెస్ స్టార్ట్ చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు నష్టపోయే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. వాళ్ళకు ఏం చేసినా కూడా శ్రీధర్ రావే న్యాయం చేయాలని అవసరం అయితే ఖచ్చితంగా అవుతుంది. రైట్. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మహేందర్.